హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. సో ఇప్పుడు వచ్చేసరికి నేను మీ ముందుకి ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. సో ఇది వచ్చేసరికి నేను ఈ రూమ్కి రాకముందు తీసుకున్నాను. సో నాన్నమ్మని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఏదన్నా యూజ్ అవుతుంది, మిల్క్ కానీ జావ్ కానీ ఏదన్నా కాయడానికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. బట్ అప్పుడైతే యూజ్ అవ్వలేదేమి, ఎందుకంటే అన్నీ అక్కడ క్యాంటీన్లోనే దొరికేసాయి. ఇక్కడ ఇంకా ఉంచేసాను. ఇంకా మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య నేను దీన్ని అయితే రీసెంట్గా అన్బాక్సింగ్ చేయడం అయితే జరిగింది. అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి అని చూడడానికి ఇప్పుడు నేను మళ్ళీ మీకోసం అన్బాక్సింగ్ చేసి, దీనిలో ఆల్రెడీ వారంటీ కార్డ్ అండ్ బిల్స్ని అయితే నేను తీసేసి లోపల పెట్టేసాను, ఎక్కడ పెట్టాను. బట్ ఇప్పుడైతే అవేమీ చూపించట్లేదు, కానీ జస్ట్ దీని అన్బాక్సింగ్ అండ్ అది లోపల ఎలా వర్క్ అవుతుంది, ఏమేమి పెట్టుకోవచ్చు, ఏమేమి వండుతున్నాను అనేది మొత్తం అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను అన్బాక్సింగ్ చేయడానికంటే ముందు దీని మీద ఉన్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తాను. సో మనకి స్టవ్ వచ్చేసరికి ఇండక్షన్ స్టవ్ ఇలా ఉంటుంది. కంపెనీ వచ్చేసరికి నేను లాస్ట్ ఇయర్ ఏదైతే రైస్ కుక్కర్కి సంబంధించి తీసుకున్నానో అదే కంపెనీ అనమాట, పీజియన్ కంపెనీయే. ఇది మనకి ఏంటో బ్రాండ్, ఈ పీజియన్ బ్రాండ్ అనేది సిగ్నేచర్ ఏమంటారు, ఓన్ అయిపోయింది అనమాట. సో ఏ కంపెనీ తీసుకున్నా అదే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ దీని మీద ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే, సో ఇది మొత్తం ఎలా ఉంటుంది, ప్లేట్ ఎక్కడ పెట్టాలి, బౌల్, ఈ స్టెప్స్ కింద ఉన్నవి ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ మాన్యువల్ టైప్లో ఇచ్చాడు. ఈ స్టెప్స్ ఏమేంటి అనేది కూడా ఈ పక్కన రాశాడు అనమాట. అంటే ఏది దేనికి పెట్టుకోవాలి, దోశకి, ఇడ్లీకి, ఫ్రైయింగ్కి, ప్రెషర్ కుక్కర్కి, అలా సపరేట్గా మీకు ఇక్కడ ఇచ్చాడు. సో ఇది యాక్చువల్లీ ఫ్రంట్ కెమెరా కాబట్టి మేబీ రివర్స్ అవుతుంది, కుదిరితే చేస్తాను, లేదంటే నేను మళ్ళీ చెప్తానులేండి దాని తర్వాత. ఇప్పుడు దీన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తాను. అన్బాక్సింగ్ చేసి దీనిలో ఎలా ఉంది ఏంటి మొత్తం స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్ చేసి అయితే నేను ఏమేమి పెట్టొచ్చు, ఏమేమి వెజల్స్ వాడచ్చు అని నేను కూడా యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాయి, మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తాను క్లారిటీగా. అయితే ఈ బాక్స్లో నుండి ప్రెషర్ కుక్కర్ ఏమంటారు దీన్ని, ప్రెస్టీజ్ కాదు, ఇండక్షన్ స్టవ్ అయితే బయటకి తీస్తాను. సో తీసేసి ఇక్కడ పెట్టాను అనమాట. ఆ రోజు తుడుచుకోవాలి, లేదంటే నీట్గా ఉండదు. సో ఇండక్షన్ స్టవ్ వచ్చేసరికి ఇది మనకి సేమ్ మీకు చూపించినట్టే ఇక్కడ పీజియన్ అని ఉంది. ఇది మొత్తం మన ఏరియా అనమాట, 24 సెంటీమీటర్స్ ఉంటుంది ఇది. ఈ 24 సెంటీమీటర్స్లో మనం 24 సెంటీమీటర్సేనా, యా 24 సెంటీమీటర్స్ ఉంటుందా, ఇది డౌటే నాకు. ఐ థింక్ 15 సెంటీమీటర్స్, అంటే ఇది మొత్తం పోర్షన్ కవర్ అవ్వచ్చు. ఇది మొత్తం 24 సెంటీమీటర్స్ అనుకుంటా. ఇది నాకు తెలిసి ఒక 15 or 10 సెంటీమీటర్స్ ఉండేలాగా ఉంది. సో ఇక్కడ ఈ రీజియన్లో మాత్రమే మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే ఈ పోర్షన్లో ఉండేవి పట్టుకుంటే మాత్రం మనకి ఇంకా సింపుల్గా ఉంటుంది ఏదన్నా చేసుకునేటప్పుడు. ఇక్కడ ఉన్న స్టెప్స్ కూడా నేను ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను, ఇక్కడ మీకు చూపించిన అర్థం కాదు. సో ఈ కాస్ట్ వచ్చేసరికి ఎంత పడింది అంటే ఒక 1400 రూపీస్ అయితే పడింది. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసరికి ఈ బాక్స్ మీద 3195 రూపాయలు అని రాసింది, కానీ నాకు తెలిసి ఎంత ఉంటుందో, ఎందుకంటే నేను ఆన్లైన్లో కూడా ఆల్రెడీ చెక్ చేసిన తర్వాతే నేను రిలయన్స్లో తీసుకున్నాను, డీమార్ట్లో చెక్ చేశాను. బట్ నాకు అంతగా నచ్చలేదు ఇండక్షన్ స్టవ్స్. సో రిలయన్స్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట, ఇక్కడ భీమవరంలోనే. ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాతే ప్రైస్ ఓకే అనిపించిన తర్వాతే నేను తీసుకున్నాను. అండ్ దీన్ని డెమో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నా కిచెన్లో అయితే ఉన్నాము ప్రజెంట్. నేను కిచెన్ మీకు చూపించలేదు, బట్ నేను తర్వాత మొత్తం సర్దేసిన తర్వాత నీట్గా చూపిస్తాను అనమాట, ఎందుకంటే ఇప్పుడు కొంచెం గలీజ్గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించలేను. అండ్ ఇప్పుడైతే నేను ఇండక్షన్ స్టవ్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టాను. దీన్ని మీకు వెనక్కి తిప్పి దీని డెమో అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి ప్లగ్స్ కూడా ఇచ్చారనమాట, ఆ ప్లగ్కి పెట్టి నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీని లెంత్ వచ్చేసరికి చాలా తక్కువ ఇచ్చాడనమాట, నా చెయ్యి ఎంత ఉంటుందో అంతే ఉంది దీని లెంత్ కూడా. సో ప్లగ్ వచ్చేసరికి ఇది 3 పిన్ ప్లగ్ అనమాట. ఇక్కడ మనకి పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి పెట్టుకుందాము. సో పొరపాటును కూడా మీరు ఇది ఆన్ చేసిన తర్వాత పెట్టడము, లేదంటే ఎలా చెప్పాలి, ఇది ఆన్ చేసిన తర్వాత ఇలా చేతులు పెట్టడం కానీ, లేదంటే దీని మీద ఏదన్నా పాత్ర పెట్టిన తర్వాత దాన్ని తీసి అసలు అంటే కట్టేసిన తర్వాతే అసలు వేడైందా లేదా అని వెంటనే చెక్ చేయడం కానీ అలా చేయదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న చెక్ చేసి ఇక్కడ కాల్చుకున్నాను, లైట్గా కాలింది, నేను జస్ట్ ఇలా టచ్ చేసి తీసాను, అది అయితే కాలిందనమాట. సో దీని మీద వచ్చేసరికి మనం అల్యూమినియం అయితే వాడకూడదు, ఇలా తెల్లగా ఉన్నాయి అయితే వాడకూడదు అనమాట. అలాగే మనకి అడుగున కాపర్ కోటింగ్ ఉంటాయి కదా, సో అడుగున కాపర్ కోటింగ్ ఉన్నవి కూడా మనం యూజ్ చేయకూడదు, అవి కూడా నాన్ సపోర్టబుల్ అనమాట. మీరు కుదిరితే తెచ్చుకోగలిగితే
మనకి ఇండక్షన్ కంపాటబుల్లీ ఉంటాయన్నమాట, అవి సపోర్ట్ చేసేవి, అవి తెచ్చుకోవచ్చు. లేదంటే కనుక మన ఇంట్లో ఇలాగ స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా, సో ఇలాంటి స్టీల్ గిన్నెలు కూడా వాడుకోవచ్చు అనమాట, స్టెయిన్లెస్ స్టీల్వి. సో ఫస్ట్ ఆన్ చేస్తాను. ఆన్ చేసినాక సౌండ్ వస్తుంది మీకు. ఆ సౌండ్ ఎట్లా ఉంటుంది ఏంటని చూపిస్తాను. సో మీకు ఒక సౌండ్ వచ్చింది ఇక్కడ. ఇది ఆన్ బటన్ అనమాట. ఇదిగోండి మీరు చూసేదే ఆన్ బటన్. ఇక్కడ వచ్చేసరికి ఫంక్షనింగ్ బటన్ అనమాట. ఇది ప్లస్, ఇది మైనస్, అంటే టెంపరేచర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఇది వచ్చేసరికి టైమర్, అండ్ ఇది వచ్చేసరికి కరెంట్ వోల్టేజ్ ఎంతలో ఉంది అని తెలుసుకోవడం కోసం. కింద అన్నీ కూడా వాటర్, ఇదంతా కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో వాటర్ తీసుకొస్తాను ప్రజెంట్ వెళ్ళి కొంచెం. ఇదిగోండి ఈ బౌల్లో అయితే వాటర్ తీసుకొచ్చాను, దీన్ని ప్రజెంట్ పక్కన పెడుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేయబోతున్నాను. ఆన్ చేయనంత వరకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు, హీట్ ఏమీ రాదు. బట్ అలా అని చెప్పేసి మనం టచ్ చేయకూడదు. ఇదిగోండి ఆన్ చేయగానే మీకు సౌండ్ వస్తుంది చూడండి. ఫ్యాన్ కూడా తిరుగుతుంది, సౌండ్ వచ్చేస్తుంది ఏంటంటే భయపడద్దు. అడుగున ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట, సో ఆ ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్ వినొచ్చు, ఆ ఫ్యాన్ సౌండ్ అనమాట. సౌండ్ ఏంటంటే పాత్ర వెజల్ ఏం పెట్టలేదు అని అర్థం. అలాగే మీకు ఇక్కడ ఈ జీరో అని బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం పాత్రను పెట్టామో అప్పుడు మాత్రమే ఆ ఈ0 ఆగిపోయి అక్కడ టెంపరేచర్ అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను పాత్ర పెడతాను చూడండి. చూసారా 1000 degreesలో ఉంది. వాటర్ మట్టికి అసలు వితిన్ సెకండ్, అంటే 1 minute లోపలనే బాయిల్ అయిపోతాయి అన్నమాట. మనం ఇలా పట్టుకున్నా కానీ ఏమీ మనకి అనిపించదు, ఎందుకంటే అడుగున మాత్రమే అది ఫంక్షనింగ్ ఉంటుంది, పైన మాత్రం ఏం అవ్వదు. బట్ మనం ఎప్పుడైతే తీస్తామో అప్పుడు హీట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇదే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అనమాట. అడుగున ఎక్కడైతే వాటర్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మాత్రమే హీట్ అనేది జనరేట్ అవుతుంది, దాని పైకి అసలు హీట్ అనేది జనరేట్ అవ్వదు. ఎప్పుడైతే మనం కిందకి దించేస్తామో అప్పుడు మొత్తం హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట వితిన్ వెజల్ మొత్తం కూడా. ఇప్పుడు నేను ఇక్కడ తగ్గించుకోవచ్చు, 800లో పెట్టుకున్నాను, అలాగే 600లో కూడా పెంచుకోవచ్చు. టెంపరేచర్ అనమాట అది. టైమర్ కూడా పెట్టుకోవచ్చు నాకు కావాలంటే, 4 minutes అన్నట్టు. ఇప్పుడు 600 degreesలోనే ఉంది, 4 minutes టైమర్ అనమాట అది. మనకి చూసారా వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో. ఈ మాత్రం హీట్ అయితే చాలు. నేనైతే ప్రజెంట్ ఆపేసుకుంటున్నాను, నాకు ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు మీరు దీన్ని చేత్తో పట్టుకొని తీసేయచ్చు, ఎందుకంటే హీట్ పైకి రాదని చెప్పాను కదా. సో తీసేస్తున్నాను చూడండి. అదిగోండి చేత్తో పట్టేసుకున్నాను చూసారా. అడుగును పట్టుకోవద్దు పొరపాటును కూడా. అడుగును పట్టుకున్నామంటే చచ్చామే అంతే. దీన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. అడుగును హీట్ మాత్రం మామూలుగా అవ్వలేదు లోపల. ఇప్పుడే హీట్ పైకి వస్తుంది. ఇప్పుడు వరకు ఏం లేదు కదా, పట్టుకుంటే కాలుతుంది. ఇప్పుడు వేడిగా అయిపోయాయి వాటర్, మీరు చూడవచ్చు లోపల. అది 1000 degreesలో ఉంటే మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను 600లో పెట్టాను కాబట్టి కొంచెం ఇలా పట్టుకోగలుగుతున్నాను. ఇదిగో ఇప్పుడు హీట్ అయితే బయటకు వచ్చేసింది. దీని డెమో వచ్చేసరికి ఇది. అండ్ ఇంకా పైన కూడా నేను దీని మీద కుకింగ్ అదంతా చేస్తూ ఉంటాను కాబట్టి ఏంటి అసలు దీని గురించి. ఇదిగోండి ప్రెషర్ కుక్ ఇది. ఇది వచ్చేసరికి సాటింగ్, కర్రీ, హీట్ మిల్క్, దోశ, చపాతీ, అండ్ ఇది డీప్ ఫ్రైకి, ఇదేమో ఇడ్లీకి. ఆన్ ఆఫ్ బటన్ ఇది ఫంక్షనింగ్ ఎలా ఉంది, టెంపరేచర్, పవర్, కరెంట్ వోల్టేజ్ ఎలా ఉంది, టైమర్ సెట్ చేసుకోవడానికి. దీని మీద కూడా మీరు ప్లగ్ ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి చిట్కాలు చేయొద్దు, ప్లగ్ తీసేసిన తర్వాతే. చాలా వేడిగా ఉంటుంది. అండ్ ఇక ఫైన్ ఫ్యూచర్లో కూడా ఎట్లా యూజ్ అవుతుంది అనేది మొత్తం విని కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను. అలా కాస్త వంటగదిలోకి వెళ్ళొస్తే చాలు చెమట్లో మనం అయిపోతుంది మొత్తం. మరి మీ ఇంట్లో మీకు వంటగదిలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా దగ్గర అయితే మాత్రం రూమ్లో ఉన్నంత వరకు ఓకే, ఎందుకంటే పైన సీలింగ్ ఉంది. వంటగదిలోకి వెళ్ళొస్తే మాత్రం మొత్తం చెమట్లే అనమాట. సో అందుకే ఎంత తక్కువ అయితే అంత తక్కువ వెళ్తున్నాను, ఓన్లీ వండుకోవడానికి తప్ప ఇంకా వేరే వాటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇండక్షన్ స్టవ్ వాడదాము, దాని గురించి తెలియదు అనుకున్న వాళ్ళకి నాకు తెలిసిన బేసిక్స్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో నాకు కూడా ఇంకా క్లారిటీగా తెలుసుకొని అయితే ముందు ఏమన్నా
ట్రై చేస్తే దాని మీద ఎలా వర్క్ అవుతుంది, ఎలా పెట్టుకోవాలని మొత్తం కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో பிடிச்சிருது ஒரு லைக், ஷேர், காமெண்ட், சப்ஸ்கிரைப் பண்ணுங்க. தேங்க்ஸ் ஃபார் வாட்சிங். அடுத்த வீடியோவில் நான் உன்னை சந்திப்போம்.